హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రానే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో డాటా ఎంట్రీ ఆపరేటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏజ్, క్వాలిఫికేషన్, అప్లై డేట్ అండ్ ఎగ్జామినేషన్ డేట్, ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్, సో మార్క్స్ ఆఫ్ వెయిటేజ్ అండ్ సిలబస్, వీటి గురించి పరిపూర్ణమైన అవగాహన ఈ ఒక్క వీడియోలో మీకు లభిస్తుంది. కాబట్టి వీడియో వెరీ వాల్యుబుల్. కాబట్టి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీలైతే మరికొంతమంది షేర్ చేయండి. వెరీ యూజ్ఫుల్ కాబట్టి. సో రైట్, మరి ఏ పోస్ట్ గురించి తెలుసుకుందామా? డాటా ఎంట్రీ ఆపరేటర్ అన్నాం. మరి డాటా ఎంట్రీ ఆపరేటర్లో మనం క్లియర్గా ఇక్కడ గమనిస్తున్నాం. ఎప్పటి నుంచి అప్లై చేయాలంటే క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి అమ్మా. సో మార్చ్ 30 నుండి మనం అప్లై చేయాలి. ఓకే, మరి లాస్ట్ డేట్ ఎప్పుడమ్మా? సో ఏప్రిల్ 19th వరకు మనకి అప్లై చేయడానికి అవకాశం ఉంది. 19th వరకు అప్లై చేసే అవకాశం అయితే ఉంది. సో ఈ డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి సంబంధించినటువంటి టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎక్కడ కొంచెం వివరాలతో తెలుసుకుందాం, చూద్దాం. టోటల్గా డాటా ఎంట్రీ ఆపరేటర్ అనేది 50 పోస్టులు ఉన్నాయమ్మా. ఓకే, 50 పోస్టులు ఉన్నాయి. మరి 50 పోస్టులు ఎక్కువ, ఇది థర్డ్ హైయెస్ట్ అని చెప్పవచ్చు. ఓకే, థర్డ్ హైయెస్ట్ అని చెప్పవచ్చు. 50 పోస్టులో సాలరీ ఎంత అంటే 25,222 సాలరీ. అంతటి నుంచి ఎంతవరకు ఉంటుంది అంటే 80,910 రూపీస్ ఉంటుంది సాలరీ. 80,910 రూపీస్ అయితే సాలరీ ఉంటుంది. మరి దీనికి ముఖ్యంగా ఏజ్ అండ్ క్వాలిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి క్వాలిఫికేషన్, ఏజ్ అయితే ఉన్నటువంటి ఈ పోస్టులలో టోటల్గా ఈ డాటా ఎంట్రీ ఆపరేటర్లో 50 పోస్టులలో ఏ కమ్యూనిటీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. డాటా ఎంట్రీ ఆపరేటర్ ఓపెన్ కేటగిరీలో 21, ఈడబ్ల్యూఎస్ 5, అలాగే బీసీఏ 4, బీసీబీ 4, బీసీసీ 1 ఇచ్చారు, బీసీడీ 3, బీసీఈ 2 ఇవ్వడం జరిగింది. ఎస్సీ గ్రూప్ 1, 2, గ్రూప్ 2 3, గ్రూప్ 3కి 3 ఇవ్వడం జరిగింది. ఎస్టీలో 3, టోటల్గా 50. దీంట్లో బ్లైండ్కి అయితే 2 పోస్టులు ఇవ్వడం జరిగింది, స్పోర్ట్స్కి అయితే 1 ఇవ్వడం జరిగింది, ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 2 ఇవ్వడం జరిగింది. ఇలా అన్ని కేటగిరీలు అయితే పోస్టులు అయితే ఉన్నాయి డాటా ఎంట్రీ ఆపరేటర్. ఇది ఒక గొప్ప అవకాశం డాటా ఎంట్రీ ఆపరేటర్. సో ఇది వెరీ డాటా డియు అంటాం. సో ఈ డాటా ఎంట్రీ ఆపరేటర్కి అప్లై చేస్తున్న వారికి అందరికీ గొప్ప అవకాశం. కానీ ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే క్వాలిఫికేషన్ అంటే ఎలిజిబిలిటీ ఇదే. కాబట్టి డాటా ఎంట్రీ ఆపరేటర్లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఏంటంటే డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్. చూడండి, ఇక్కడ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ అనేసి అడిగారు. ఏంటమ్మా? డిగ్రీ ఉండాలి. ఆ డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ కాదమ్మా, ఈ డిగ్రీ అనేది కంప్యూటర్ సైన్స్ అయి ఉండాలి. ఏంటంటారన్నా, కంప్యూటర్ సైన్స్కి చెందింది అయితే మాత్రం ఎలిజిబుల్. ఓకేనా? సో కంప్యూటర్ సైన్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. యాజ్ ఏ వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి కంప్యూటర్ సైన్స్. ఓకే, సో ఇది మస్ట్. అంటే కంప్యూటర్ సైన్స్ వారు మాత్రం ఎలిజిబుల్, దాని తప్ప వేరే వారు అయితే లేదు. ఓకే, గ్రాడ్యుయేషన్. అండ్ దీంతో పాటు ఏమన్నారంటే టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్ కూడా ఉండాలి. వీరికి హయ్యర్ గ్రేడ్ ఉండాలి. టైప్ రైటింగ్ ఉండాలేమో హయ్యర్ గ్రేడ్ 45 words per minute అనేది వీరికి ఉండాలి. ఈ 2 క్వాలిఫికేషన్, టైప్ రైటింగ్, ఇక్కడ టైప్ రైటింగ్ ఉండాలి ప్లస్ హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్ అయితే ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ ఉంటేనే ఎలిజిబుల్. కానీ ఈ క్వాలిఫికేషన్ ఉన్నవారు వెరీ లక్కీ పర్సన్స్ అని చెప్పొచ్చు, అదృష్టవంతులు. ఎందుకంటే మన ఏపీలో మొత్తం పైన 13 జిల్లాలో ఉన్నటువంటి క్యాండిడేట్కి ఇది గొప్ప అవకాశం. 50 పోస్టులు ఉన్నాయి కాబట్టి. సో గొప్ప అంటే గొప్ప అవకాశం అండి. సో మీకోసమే వచ్చింది అవకాశం. సో సద్వినియోగం చేసుకోండి. మరి ఏజ్ లిమిట్ ఏంటంటే, సో అందరికీ కామన్గా ఉండి 18 to 42 years వరకు అయితే ఇక్కడ ఏజ్ అయితే ఉంది. మరి దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరమ్మా? ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ, ఈడబ్ల్యూఎస్. సో వీరికైతే టోటల్గా 5 years అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏంటి? రిలాక్సేషన్. మరియు ఓన్లీ పిహెచ్ కేటగిరీకి అయితే 10 years ఇవ్వడం జరిగింది. పిహెచ్ కేటగిరీకి ఎంతమ్మా? 10 years అయితే ఇవ్వడం జరిగింది.
అంటే 42 + 5 అంటే 47 ఇయర్స్ వరకు ఎలిజిబుల్. వీరికైతే 42 + 10 అంటే 52 ఇయర్స్ వరకు వీళ్ళు ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. ఓకేనా? సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మరియు రిజర్వేషన్కి సంబంధించినటువంటి మనం చూసాం ఈ పోస్టు ఓసీలో ఉంది, బీసీలో ఉంది, ఎస్సీలో ఉంది, అలాగే ఎస్టీలో ఉంది, పిహెచ్లో ఉంది, అండ్ స్పోర్ట్స్ మెన్కి ఉంది, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, అన్ని రిజర్వేషన్లు అయితే పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి అది మీరు గమనించగలగాలి. సో రైట్, నెక్స్ట్ ఈ డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటప్పుడు వెరీ 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 క్రూషియల్ రోల్ అండి. మనం ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేస్తామో రేపు పొద్దున మనం సెలెక్ట్ అయిన తర్వాత అదే డాక్యుమెంట్ మనం వెరిఫికేషన్ చేయించుకోవాలి. కాబట్టి ఒరిజినల్ డాక్యుమెంట్ అంతా చూపించాలి. అయితే ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క పర్సన్కి అయితే ఇంకొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందరికీ యూజ్ఫుల్ అవుతుంది. సో రైట్, మనం డాటా ఎంట్రీ ఆపరేటర్కి అప్లై చేస్తున్నాం కాబట్టి మరి డాటా ఎంట్రీ ఆపరేటర్ ఒక ఎగ్జామినేషన్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో దీని ఎగ్జామినేషన్ ఏ స్టాండర్డ్లో ఉంటుంది? మనకైతే ఎగ్జామినేషన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉంటుంది. మరి దీని యొక్క స్టాండర్డ్ ఏ లెవెల్లో ఉంటుంది అంటే డిగ్రీ లెవెల్లో ఉంటుంది. ఓకే, ఏ స్టాండర్డ్లో ఉంటుందమ్మా? డిగ్రీ లెవెల్లో ఉంటుంది. జీకే నుండి మనకి 40 మార్క్స్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ నుండి 40 మార్క్స్ ఉంటుంది, టోటల్గా 80 మార్క్స్. సో మరికొన్ని వివరాలు దీంట్లో తెలుసుకుందాం. మరి ఈ 80 మార్క్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అయితే మన పిఆర్ అకాడమీలో అయితే ఉంది మిత్రమా. సో ఇమీడియట్లీ పర్చేజ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్, మీ యొక్క లక్ష్యానికి చేరుకోవడానికి మన పిఆర్ అకాడమీ ఎంతోగానో హెల్ప్ఫుల్ చేస్తుంది. కాబట్టి ఇది మన కోర్స్ ప్రిపేర్ అయితే అందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో రైట్, మరి దీంట్లో మనం గమనించాల్సింది టోటల్గా 80 మార్క్స్. సరే, మరి 80 క్వశ్చన్స్ వస్తాయి మిత్రమా. 80 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. మరి 80 మార్క్స్ కూడా ఎన్ని నిమిషాల్లో ఉంటుంది అంటే 90 మినిట్స్లో ఉంటుంది. ఎన్ని నిమిషాల్లో ఉంటుందమ్మా? 90 మినిట్స్లో అయితే ఉంటుంది. ఈ 90 మినిట్స్లో మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అంటే బోత్ లాంగ్వేజ్లు ఉంటుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్, ఈ 2 లాంగ్వేజ్లో క్వశ్చన్ అయితే ఉంటుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో అయితే క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్ పేపర్లో. ఓకేనా? గంటన్నర క్వశ్చన్స్ ఉంటుంది, ఎగ్జామినేషన్ ఉంటుంది. అయితే ఈ డాటా ఎంట్రీ ఆపరేటర్కి ఇంకొక గొప్ప అవకాశం ఏంటంటే ఎవరైతే డాటా ఎంట్రీ ఆపరేటర్కి అప్లై చేస్తున్నారో వారికి ఓకేనా ఎగ్జామ్ అనేది సిబిటి ఎగ్జామ్ అనేది అది ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. మరి క్వాలిఫై అయిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇక్కడ అవకాశం ఉంటుంది స్కిల్ టెస్ట్ అనేది రాయాలి. మరి స్కిల్ టెస్టే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ కింద పరిగణించడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 80/80 మార్క్స్ వస్తే మీకు ఉద్యోగం రాదు. అదే స్కిల్ టెస్ట్లో వారు నిర్వహించబోయే స్కిల్ టెస్ట్లో అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ మినిమం క్వాలిఫై మార్క్స్ అని పొందడానికి మన పిఆర్ అకాడమీ కోర్స్ అయితే అందిస్తుంది. అయితే ఆ మినిమం క్వాలిఫై మార్క్స్ ఏంటి సార్? ఇక్కడ క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఈ 2 కేటగిరీకి అయితే ఎన్ని పర్సెంటేజ్ అన్నారంటే 40%. 40% అంటే ఏంట 32 మార్క్స్ రావాలి. అదే బీసీ వారికి అయితే 35% అన్నారు. ఏంటమ్మా? బీసీ వారికి అయితే 35% అన్నారు. 35 మార్క్స్ అంటే 28 మార్క్స్. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ వారికి అయితే టోటల్గా 30% అని చెప్పడం జరిగింది. మరి 30% అంటే ఎంత? 28 మార్క్స్. సో ఇక్కడ 28 అలాగే 24 మార్క్స్. సో 24 మార్క్స్, 28 అండ్ 32. సో ఏ కమ్యూనిటీ వారు ఉన్నారో ఈ మార్క్స్ అనేది మినిమం క్వాలిఫై మార్క్స్. ఈ మార్క్స్ వస్తేనే మీరు స్కిల్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. స్కిల్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి గమనించాలి ఖచ్చితంగా. మరి ఈ స్కిల్ టెస్ట్లో ఎవరైతే హైయెస్ట్ మార్క్ తెస్తారో వారికి ఫైనల్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అవుతారో వారికి అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మెరిట్ లిస్ట్ అనేది దేని ఆధారంగా ఇస్తారు అంటే ఇది చూడండి, డాటా ఎంట్రీ ఆపరేటర్కి ఏ విధానం ఇస్తారంటే స్కిల్ టెస్ట్ ద్వారా ఇస్తారు. ఏ రూపంలో ఇస్తారమ్మా? స్కిల్ టెస్ట్ ద్వారా ఇస్తారు. ఓకేనా? సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీజు ఏంటంటే ఓసీ వారికి అలాగే ఈడబ్ల్యూఎస్ వారికి
బీసీ వారికి అయితే 800 రూపీస్ ఫీజు ఉంటుంది. అలాగే ఎస్సీ కానీ ఎస్టీ కానీ పిహెచ్ కానీ వీరికి అయితే 400 రూపీస్ ఉంటుంది. సార్ నాకు క్వాలిఫికేషన్ ఉంది, ఎలిజిబుల్ ఉంది, నేను మల్టీ పోస్ట్కి అప్లై చేయవచ్చు అంటే చేయవచ్చు. ఒక పర్సన్ 13 రకాల పోస్టులు ఉన్నాయంటే 12 రకాల పోస్టులు కూడా అప్లై చేయవచ్చు మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే. సో ఈక్వల్ అంటే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉంటే, ఓకేనా. సో లేదు నేను 2-3 పోస్టులకైనా అప్లై చేస్తాను సార్ నాకు ఎలిజిబిలిటీ ఉందంటే చేయవచ్చు. అంటే ఒక పోస్టుకు అప్లై చేస్తే 800 రూపీస్ అంటే మనకి 4 పోస్టులకు అప్లై చేస్తే ఎంత అవుతుంది, సో అది గమనించాలి. 3 పోస్టులకి అప్లై చేస్తే సార్ నేను కమ్యూనిటీ బేస్డ్ క్యాండిడేట్ సార్ 3 పోస్టులకు అప్లై చేస్తే సో 3 పోస్టులు 400 రూపీస్ అంటే అప్పుడు 3 పోస్టులకు మీరు అప్లై చేయవచ్చు. సో ఈ పేమెంట్ అనేది ఆన్లైన్ త్రూగా ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ పేమెంట్ ఆప్షన్ కంప్లీట్ జరిగిపోయిన తర్వాత అమౌంట్ అనేది రిఫండ్ అయితే ఇవ్వడము జరగదు అని ఇక్కడ పాయింట్ అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, మనం అప్లై చేసేటప్పుడు ఈ పార్ట్ ఏ పార్ట్ బి ఏదైతే ఉందో సో ఓటీపీఆర్ మెథడ్ అంటారు, దీన్ని ఏమంటారమ్మా ఓటీపీఆర్. సో ఇక్కడ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఉంటుంది. సో ఈ పార్ట్ ఏ పార్ట్ బి ఏంటంటే పార్ట్ ఏ అనేది ఓటీపీఆర్ మెథడ్ అంటే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఉండాలి. అంటే ఫాదర్ నేమ్, మదర్ నేమ్, బ్రదర్, సో ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అంటే మీ యొక్క నేమ్స్ విత్ సర్ నేమ్ అవన్నీ కూడా, అలాగే పర్సనల్ అంటే పెర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ అన్నీ ఫిల్ చేస్తారు. డాక్యుమెంట్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ మొబైల్ నంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి. మీ పర్సనల్ మొబైల్ నంబర్ మాత్రం ఇవ్వాలి. మరి పర్సనల్ జీమెయిల్ ఏదైతే ఉందో అది మాత్రం ఇవ్వాలి, వేరే వారిది ఇవ్వకూడదు. ఎందుకంటే మీరు అప్లై చేసిన మరుక్షణం నుండి మీకు అపాయింట్మెంట్ వచ్చినంత వరకు ప్రతి ఒక్క అప్డేట్ దాని ద్వారా వస్తుంది. కాబట్టి ఇది మాత్రమే చేయాలి. ఒకవేళ ఇది చేయకపోతే చాలా నష్టపోతారు. కాబట్టి పర్మనెంట్ మొబైల్ నెంబర్ మాత్రమే ఇచ్చిన తర్వాత మీకు ఐడి జనరేట్ అవుతుంది, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. పాస్వర్డ్ ఫర్గట్ పాస్వర్డ్ కొట్టి న్యూ పాస్వర్డ్ మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు ఇవ్వచ్చు. అయితే అప్పుడు ఓటీపీఆర్ పార్ట్ ఏ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ బి ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ యొక్క డీటెయిల్ ఉంటుంది. లేదు ఇంకా ఏమైనా కావాలంటే మెయిల్ పెట్టవచ్చు, వారికి హైకోర్టు వ్యవస్థ వారికి ఫోన్ చేయవచ్చు, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం క్లియర్గా గమనించాము డీటెయిల్గా. ఇక్కడ మనకి సిలబస్ ఏంటి ఉంటుంది సార్, డాటా ఎంట్రీ ఆపరేటర్కి సిలబస్ ఎక్కడ ఏంటి ఉంటుంది చూడండి. డాటా ఎంట్రీ ఆపరేటర్ ఒక సిలబస్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో జీకే నుంచి 40 మార్క్స్ అన్నాము, అలాగే మెంటల్ ఎబిలిటీ నుంచి 40 మార్క్స్. మరి 40 మార్క్స్ 80 మార్క్స్ మనం సొంతం చేసుకోవాలి అంటే 80కి 80 వచ్చిన జాబ్ రాదు. అలాగని క్వాలిఫై కాకపోతే మనం స్కిల్ టెస్ట్ క్వాలిఫై సెలెక్ట్ చేయరు. చూడండి జీకే నుంచి నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇండియన్ ఎకనామీ అండ్ బేసిక్స్ ఆఫ్ మైక్రో అండ్ మైక్రో ఎకనామిక్స్, సైన్స్ అండ్ ఎవ్రీడేస్ లైఫ్. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. అయితే ఇక్కడ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అయితే ఇక్కడ చదవాల్సి ఉంటుంది. మొత్తం పైన 40 MCQ వస్తుంది, 40 మార్క్స్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇది మరి మెంటల్ ఎబిలిటీ అయితే సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్, సీరియస్ వెర్బల్ నంబర్స్, రిలేషన్షిప్, కోడింగ్ అండ్ డీకోడింగ్, వర్బల్ అండ్ న్యూమరిక్ అనాలజీ, డిస్టెన్స్, సిలోలిజం, లాజికల్ ఆపరేషన్, సిమిలారిటీ అండ్ డిస్సిమిలారిటీ. ఈ టాపిక్స్ దీనికి లింక్ అప్ టాపిక్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చదవాలి. ఎందుకంటే వాటి నుంచి కూడా క్వశ్చన్ అయితే వస్తుంది. సో కాబట్టి దిస్ ఈజ్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో ఎలా చదవాలి అనేది ఫర్దర్ వీడియోలు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే ఈ సిలబస్లో ప్రతి ఒక్క క్వశ్చన్కి 100కి 100% మీరు మార్క్స్ గెయిన్ చేయాలి, ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయాలంటే మన కోర్స్ తీసుకుని ప్రిపేర్ అయితే మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు మనం ఏంటంటే చాలా తక్కువ ధరకే ఈ కోర్సుకి సంబంధించినవి చూడండి 50,000 బిట్స్ కూడా అందిస్తున్నాను. కేవలం వీడియోస్ మెటీరియలే కాదు, జీకే ప్లస్ మెంటల్ ఎబిలిటీ నుంచి 50,000 వ్యాలిడిటీ, 6 months మనకి ఎగ్జామ్ డేట్ ఇంకా ఇవ్వలేదు కాబట్టి 6 months వ్యాలిడిటీతో పాటు కంప్లీట్ కోర్సు సంబంధించినటువంటి ఇవ్వడం జరుగుతుంది. త్వరలో మోడల్ పేపర్ కూడా కండక్ట్ చేస్తాం. సో ప్రతిదీ కూడా వన్స్ ఒక్కసారి మీరు పేమెంట్ చేసి దీనికి వచ్చిన తర్వాత ఫర్దర్ అమౌంట్ కూడా ఎవరి దగ్గర తీసుకోవడం జరగదు. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఒకే వీడియోలో అన్ని రకాలమైన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందించాను కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్
అవుతుంది కాబట్టి దయచేసి వీరైతే షేర్ చేయండి. అన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎగ్జామ్ డేట్ చెప్పలేదు, వస్తే చెప్తాను. దీంట్లో మెన్షన్ చేయలేదు ఎగ్జామ్ డేట్. తదుపరి వీడియోలో హైకోర్టు నుంచి ఎటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మీకు అందిస్తాను. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి సంబంధించినటువంటి క్లియర్గా అయితే ప్రతి విషయాన్ని నేను అందించడానికి ప్రయత్నించాను. సో కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ దయచేసి ఇలా ప్రిపేర్ అవ్వండి, అనుకున్న లక్ష్యానికి చేరుకోండి. సో ఫర్దర్ వీడియోలో ప్రతిదీ కూడా అప్డేట్ రూపంలో అందించడం జరుగుతుంది. కాబట్టి కొత్త వారు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరి కొంతమంది షేర్ చేయండి. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.